హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇట్స్ మీ వైషు. పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అరౌండ్ 60-70% ఉడికితే సరిపోతుంది. ఇలా వాటర్ వచ్చి బాగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ కారం చూసి వేసుకోండి, ఎందుకంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి. అల్లం కొత్తిమీర పేస్ట్ అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ గార్నిష్ కోసం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అంతే గాయస్, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది దాల్ రైస్, సాంబార్ రైస్, రసం రైస్ చాలా బాగుంటుంది.